హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో మన ఈరోజు అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి. మీన్స్ ఎవరైతే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారో సబ్స్క్రైబర్స్, న్యూ ఆడియన్స్, వాళ్ళందరూ ప్రతి ఒక్కరి కోసం కూడా నేను అప్డేట్ అయితే తీసుకొచ్చాను. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మన వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న జరిగిన దాని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నానండి. సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ నన్ను అడుగుతున్నారో దయచేసి నన్ను అడగండి అమ్మా బాబు. ఎందుకు అంటే, నిన్న జరిగిన దానికి నాకు అసలు మొత్తం పని చేయడం మానేసింది. అందుకే నేను నిన్న వీడియో అనేది చేయలేదన్నమాట. ఎంత డిస్టర్బ్ అయిందంటే నా మైండ్ అసలుకి ఆ దారుణమైన వల్గర్ కామెంట్స్కి, బ్యాడ్ కామెంట్స్కి అమ్మ నేను అసలు లైఫ్లో ఫస్ట్ టైం అనమాట అవి చూడడం అనేది. మామూలుగా మనం ఇలా ఫేక్ వాటికి మనం అప్లై చేసినప్పుడు మనకు తెలియకుండా అప్లై చేసినప్పుడు నేను మనీ పోగొట్టుకున్నాను, కానీ ఎంత దారుణమైన మాటలైతే నేను ఎప్పుడు వినలేదు అనమాట. నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట. నా క్యారెక్టర్ని క్రిటిసైజం చేసి మరీ మాట్లాడిన వాళ్ళు అమ్మ మామూలుగా కాదు. సో పచ్చ కామెర్లోకి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అలాంటి ఫ్రాడ్ పని చేసినందుకు మిగతా వాళ్ళు అందరూ కూడా ఫ్రాడే చేస్తున్నారని అనుకుంటారు అనమాట. అలాంటి చెత్త యాదవుల గురించి మన ఛానల్ అసలు డిస్కస్ చేయకూడదు. కానీ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, నేను ఏదైతే పోస్ట్ పెట్టానో అది మీరు కొంచెం అలర్ట్గా ఉంటారని. ఆ కంపెనీ అనే కాదండి, ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి చాలా కంపెనీస్ ఉంటాయి మనకి ఈ జనరేషన్లో అయితే, ఈ సొసైటీలో. సో ఎవరైనా ఒక స్టెప్ ముందుకు వెళ్ళే ముందు అన్నీ కూడా ఇన్డెప్త్గా చెక్ చేసుకుని వెళ్ళండి, ఓకేనా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేవి మన ఛానల్లో అయితే ఎప్పటికీ నేను చెప్పదలుచుకోలేదన్నమాట. నిన్న నాకు బాగా బుద్ధి వచ్చేసిందండి. ఎందుకంటే 1 or 2 కాదు, 3-4 టైమ్స్ ఇలానే అయింది. ఇంకా ఎక్కడ చూసినా ఇంకా ఫేక్ అయ్యే ఫ్రాడ్ అయితే ఇంక మనం ఎక్కడి నుంచి తెస్తాం చెప్పండి, ఎవరినైనా నమ్ముతాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కరోనా టైంలో అయితే మనకు ఉంది, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏ కంపెనీస్ కూడా అంతగా హైర్ అయితే చేసుకోవట్లేదు, ఆ ఎలిజిబిలిటీ కూడా ఇవ్వలేదు, అంతా కూడా ఆఫ్లైన్ ఉంది. కాబట్టి మన ఛానల్లో గవర్నమెంట్ జాబ్స్ అండ్ అలాగే మనకి ఈ ప్రైవేట్ జాబ్స్ అయితే నేను చెప్పాలి అని డిసైడ్ అయ్యాను. ఇంక నేను ఎటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అయితే వెళ్ళాలన్నమాట. సో ఎవరైనా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అడిగిన వాళ్ళు ఏమైనా ఫీల్ అయితే కనుక కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఎందుకంటే నా సిచ్యువేషన్ కూడా మీరు అర్థం చేసుకొని, నేను నిన్న ఎంత సఫర్ అయ్యాను అనేది నాకు మాత్రమే తెలుసు, ఓకే. సో ఇంక మనం లేట్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి జాబ్ అప్డేట్స్ గురించి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ మనం ఒంగోలు లొకేషన్ నుంచి అయితే చూస్తున్నామండి. ఒంగోలు ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి, రాజమండ్రి, మొత్తం అన్నీ కూడా వెస్ట్ గోదావరి అన్ని అప్డేట్స్ నేను తీసుకొచ్చాను. కాబట్టి ఎవరు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేసినట్లయితే మీకు అన్ని అప్డేట్స్, మీకు కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని నేను ఈ వీడియోలో అయితే మెన్షన్ చేయబోతున్నాను, ఓకేనా. ఒంగోలులో మనకి ఫస్ట్ కంపెనీ వచ్చేసి మహేష్ ఎలక్ట్రికల్స్ అండ్ అలాగే శానిటరీ వేర్ అనేటువంటి కంపెనీ వాళ్ళు ఆ యొక్క కంపెనీలో హెల్పర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ 10th కానీ ఉండాలన్నమాట. మరి దీనికి ఎక్స్పీరియన్స్ అయితే బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే, ఓకే. అండ్ మీ శాలరీ అనేది దీనికి సంబంధించి 10K నుంచి 12K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక పతివారి స్ట్రీట్, బండమెట్లో, ఒంగోలు, ప్రకాశం అనమాట. 523001 అనే పిన్ కోడ్ వచ్చి కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇదే లొకేషన్ నుంచి మనకి నెక్స్ట్ జాబ్ వచ్చి ఆఫీస్ స్టాఫ్ కింద, ఓకేనా. మనకి ఆఫీస్ స్టాఫ్ కింద వీళ్ళు ఇంటర్మీడియట్ చేసినటువంటి ఫీమేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏంటి అంటే కనుక విఐపి రోడ్, ఒంగోలు, నియర్ అల్లురాయ్ స్వీట్, మంగమూరు రోడ్, బైపాస్ జంక్షన్ అనమాట, ఓకేనా. ఇది ఒంగోలు లొకేషన్ అని. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. దీనికైతే మనకి ఎటువంటి శాలరీ అయితే మెన్షన్ చేయలేదు, మీకు ఇంటర్వ్యూలు అయితే మెన్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందేమో, ఒకసారి కాల్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనకి పెట్రోల్ పంప్ ఆపరేటర్ కింద వీళ్ళు మనకి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ అనమాట. ఇది మనకి 4 అయితే ఉండడం ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు ఏజ్ లిమిట్ అయితే ఉందన్నమాట. దీనికి సంబంధించి 40 years బిలోలోనే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. మీ శాలరీ అనేది 15K నుంచి 17K వరకు మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఈ జాబ్కి అప్లై చేయాలి అంటే కనుక మీకు కొన్ని కాల్ టైమింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు 10 AM నుంచి 5 PM వరకు ఈ మధ్యలో మీరు కాల్ చేసి ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు, ఓకేనా. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక టంగుటూరు, సింగరాయకొండ, ఒంగోలు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే కేసరి హాస్పిటల్లో మనకి ల్యాబ్ టెక్నీషియన్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మరి మీకు ఎలిజిబిలిటీ ల్యాబ్ టెక్నీషియన్గా ఉండాలి అంటే కనుక DML అండ్ అలాగే MLT అయితే చేసి ఉండాలి. మీ యొక్క క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ మాత్రం 1 to 2 years అయితే ఉండాలన్నమాట మ్యాండేటరీగా. అండ్ అలాగే బోత్ మేల్ అయినా పర్లేదండి, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదు, మీరైతే ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి హ్యాపీగా అప్లై చేసుకోండి. మన ఒంగోలు లొకేషన్ వాళ్ళు. ఇది లొకేషన్ ఎక్కడ అంటే ఒంగోలు అనమాట. 523001 పిన్ కోడ్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మన ఒంగోలు లొకేషన్ నుంచి వసుధ కళ్యాణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మీకు నర్స్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. అది కూడా GNM క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని. GNM BSc MBA అనమాట. MBA ఎన్ని మెన్షన్ మనకు తెలియదు కానీ మనకి ఎక్స్పీరియన్స్ వచ్చి 2 to 5 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఓకేనా, మీకు ఏజ్ వచ్చేసి 18 to 35 years మధ్యలో ఉండాలి. జెండర్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ అయినా పర్లేదు అనమాట. బోత్ ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. సో మీకు శాలరీ అనేది ఇది మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 12K నుంచి 25K వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక బృందావన్ నగర్ ఒంగోలు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ లాస్ట్ కంపెనీ చూసినట్లయితే ఒంగోలు లొకేషన్ నుంచి V-Source అనేటువంటి కంపెనీ వాళ్ళు టెలికాలర్ కింద వీళ్ళు ఎనీ UG డిగ్రీ చేసే వాళ్ళు అయితే హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎక్స్పీరియన్స్ అనేది బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మీ శాలరీ అనేది ఈ టెలికాలింగ్కి సంబంధించి 10K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక ఒంగోలు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇక్కడతో మనం ఒంగోలు లొకేషన్ నుంచి అడిగినటువంటి జాబ్ అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ చూసి గుంటూరు లొకేషన్ నుంచి కూడా చెప్పండి మేడం అని చెప్పేసి అడిగారు కదండి. ఈ గుంటూరు వాళ్ళు వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్. మీకు ఫస్ట్ కంపెనీ వచ్చేసి వేటు విద్యాలయ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ అనేటువంటి కంపెనీలో మీరు టెలికాలర్గా జాబ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి ఈ టెలికాలింగ్ మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక ఇంటర్మీడియట్ కానీ ఎనీ UG కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. మీకు ఎక్స్పీరియన్స్ 1 to 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి టెలికాలింగ్ ఫీల్డ్లో. ఓకేనా, మీకు జెండర్ అనేది ఫీమేల్ కేటగిరీస్ అండి. మీ శాలరీ అనేది 10K నుంచి 15K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక అశోక్ నగర్, లక్ష్మీపురం, గుంటూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి 2 కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశారు కాబట్టి 2 కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ విజయ సారథి టెక్స్టైల్స్ వాళ్ళు సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి దీనికి సంబంధించి ఎక్స్పీరియన్స్ బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లే, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లే అప్లై చేసుకోవచ్చు. మీకు జెండర్ వచ్చేసి ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్ మాత్రమే వీళ్ళు ఎలిజిబిలిటీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీ శాలరీ అనేది 12K ఉంటుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక రామలింగేశ్వరపేట, తెనాలి, గుంటూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి భాష్యం విద్యా సంస్థలు అనేటువంటి ఇన్స్టిట్యూట్ వాళ్ళైతే మనకి సివిల్ ఇంజనీర్ అండ్ అలాగే ఎలక్ట్రీషియన్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మరి ఈ సివిల్ ఇంజనీర్ ఎలక్ట్రీషియన్కి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక డిప్లొమా అండ్ అలాగే బీటెక్ అనమాట. ఎవరైతే డిప్లొమా బీటెక్ చేసి 4 to 5 years ఈ ఫీల్డ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి 18K నుంచి 20K వరకు శాలరీ ప్రొవైడ్ చేసి జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మీకు ఏజ్ ఎంత ఉండాలి అంటే కనుక 30 to 40 years అయితే ఉండాలి. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక గోరంట్ల, గుంటూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే శ్రీ సాయి లక్ష్మి శారీ సెంటర్ వాళ్ళు అయితే మనకి సేల్స్ స్టాఫ్ ఉంది. వీళ్ళు జాబ్ రోల్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఇది ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారండి. మీకు శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ మీకు 8K నుంచి ఉంటుంది. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే వాళ్ళకి శాలరీ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట. మరి జెండర్ ఎవరు అంటే ఓన్లీ ఫీమేల్ కేటగిరీస్కి మాత్రమే ఉంది. ఓకే, లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక పెదకాకని, గుంటూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ లాస్ట్ కంపెనీ అనమాట. గుంటూరు లొకేషన్ నుంచి ఉమా వాటర్ ప్లాంట్లో మీకు యొక్క జాబ్ ఏంటి అంటే వాటర్ ట్రాక్టర్ డ్రైవర్ కింద వీళ్ళు అండ్ అలాగే సూపర్వైజర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. మరి ఎక్స్పీరియన్స్ మీకే ఉండాలి అంటే కనుక 1 to 2 years అయితే మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, మీకు వాటర్ ట్రాక్టర్ డ్రైవర్ కింద అయితే 18K నుంచి 20K వరకు శాలరీ ఉంటుందండి. మీకు సూపర్వైజర్ పోస్ట్కి అయితే 15K శాలరీ అయితే ఉంటుంది. ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే బోత్ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే నియర్ విజ్ఞాన్ కాలేజ్, చేబ్రోలు, గుంటూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడతో మనకి గుంటూరు లొకేషన్ నుంచి కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ మనం ఏలూరు లొకేషన్లో నుంచి చూద్దాం.
సో ఏలూరు లొకేషన్ నుంచి మనకి శ్రీ భాగ్యలక్ష్మి ట్రేడింగ్ కంపెనీ వాళ్ళైతే హెల్పర్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ హెల్పర్ కింద మీకు శాలరీ అనేది 8K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట, అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అయినా పర్లేదంటే ఫీమేల్ కేటగిరీస్ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే ఉంది. మీకు ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక కల్పన థియేటర్ రోడ్ ఏలూరు లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ కంపెనీ చూసుకున్నట్లయితే ఏలూరు లొకేషన్ నుంచి పవన్ హోండా అనేటువంటి కంపెనీలో మనకి 4 types ఆఫ్ జాబ్ రోల్స్ అయితే మెన్షన్ చేశారండి. ఓకేనా. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి వాటర్ వాష్ బాయ్ కింద మీకు బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అనమాట. వీళ్ళు మేల్ కేటగిరీస్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది. వాటర్ వాష్ బాయ్ కింద మీకున్న ఇస్తున్నటువంటి శాలరీ ఎంత అంటే 10K నుంచి 14K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక నియర్ జూట్ మాల్ ఏలూరు అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ అలాగే ఇదే పవన్ హోండా కంపెనీ నుంచి సెకండ్ పోస్ట్ చూసుకున్నట్లయితే వర్క్షాప్ మేనేజర్స్ కింద వీళ్ళు ITI డిప్లొమా ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసినటువంటి వాళ్ళని వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. దీనికి సేమ్ అంటే ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. బట్ మీకు ఈ వర్క్షాప్ మేనేజర్గా 2 years ఎక్స్పీరియన్స్ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. మినిమం 2 wheelerలో షోరూంలో అయితే మీరు వర్క్ చేసి ఉండాలి. మీ శాలరీ అయితే దీనికి సంబంధించి 15K నుంచి 18K వరకు ఉంటుంది. ఓకే. అండ్ అలాగే మీకు ఇదే కంపెనీ నుంచి ఈ పవన్ హోండా నుంచి థర్డ్ పోస్ట్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ హెల్పర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ 10th కానీ ఇంటర్ కానీ ITI కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలి. మీకు శాలరీ అనేది 10K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ ఛాన్స్ అయితే మిస్ చేసుకోవద్దు. ఎవరైనా పార్ట్ టైంగా కూడా వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకునేటువంటి ఆపర్చునిటీ ఈ కంపెనీ వాళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి అప్లై చేసుకోండి. ఈ స్పేర్ పార్ట్స్కి సంబంధించి హెల్పర్కి బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు, ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. అండ్ ఫోర్త్ పోస్ట్కి సంబంధించి సర్వీస్ అడ్వైజర్ కింద ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ ITI కానీ డిప్లొమా కానీ చేసి ఉండాలన్నమాట. మీ శాలరీ అనేది 10K నుంచి 14K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు అనమాట. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఓకేనా. అండ్ సో ఓవరాల్గా మీకు చూసుకున్నట్లయితే ఈ పవన్ హోండా కంపెనీ నుంచి వీళ్ళు మనకి 4 types ఆఫ్ జాబ్ రోల్స్ మెన్షన్ చేశారు కాబట్టి మీకు నచ్చినటువంటి జాబ్కి మీరు అప్లై చేసి కింద ఇస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ ఏలూరు లొకేషన్ నుంచి వైభవ్ ఫర్నిచర్ వాళ్ళైతే దీని గురించి ఆల్రెడీ మన రీసెంట్ వీడియోస్లో అప్పుడు వ్యాకెన్సీ రిలీజ్ చేసినప్పుడు మెన్షన్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ మనకి వ్యాకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మీ జాబ్ రోల్ వచ్చేసి సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండ్ అలాగే హెల్పర్స్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీ మీకు ఇంటర్మీడియట్ ఉండాలి. మీ శాలరీ అనేది 15K నుంచి 25K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి సేల్స్ ఫీల్డ్కి సంబంధించి. లొకేషన్ ఇది ఏలూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే పెస్ట్ కంట్రోల్ అనమాట. పెస్ట్ కంట్రోల్ అనేటువంటి ఈ కంపెనీలో మీకు పెస్ట్ కంట్రోల్ టెక్నీషియన్ కింద వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీకు క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ క్వాలిఫికేషన్ ఉన్నా పర్లేదు, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి మీకు వ్యాకెన్సీ 12 వరకు వీళ్ళు మనకి రిలీజ్ చేయడం జరిగింది. శాలరీ మీకు 10K నుంచి 12K వరకు ఉంటుంది అనమాట. లొకేషన్ ఏలూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ అలాగే మనకి ఏలూరు లొకేషన్ నుంచి లాస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హీరో మోటార్స్ అనేటువంటి కంపెనీలో మీరు సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఓన్లీ మేల్ కేటగిరీస్ని మాత్రమే మీరు హైర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సేల్స్ ఎగ్జిక్యూటివ్కి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే కనుక 10th లేదా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్లేదు అనమాట. బట్ బైక్ అనేది మ్యాండేటరీగా ఉండాలి విత్ లైసెన్స్తో. ఓకే. అండ్ మీకు ఎక్స్పీరియన్స్ అనేది DSR ఆర్ ఫీల్డ్ సేల్స్ GT మార్కెట్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. మీకు శాలరీ అనేది దీనికి సంబంధించి 18K నుంచి ఉంటుంది శాలరీ అనేది. ప్లస్ 300 అనేది అలౌన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు EIC PF ఇన్సెంటివ్స్ కూడా యాడ్ అవుతాయి. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే ఏలూరు లొకేషన్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకే. అండ్ నెక్స్ట్ మనం నెల్లూరు లొకేషన్ నుంచి
చూసుకున్నట్లయితే గణేష్ ఆక్వా టెక్ వాళ్ళైతే మనకి ఆఫీస్ స్టాఫ్ని వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు జెండర్ ఓన్లీ మెయిల్ కేటగిరీస్, ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదండి, అప్లై చేసుకోవచ్చు. మీకు శాలరీ అనేది 10K నుంచి స్టార్ట్ అవుతుంది, 15K వరకు ఉంటుంది. ప్లస్ రూమ్ కూడా వీళ్ళే మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక రైల్వే ఫీడర్స్ రోడ్, నెల్లూరు లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మనకి జాబ్ చూసుకున్నట్లయితే సోలార్ టెక్నీషియన్స్ కింద వీళ్ళు ఎవరైతే ఐటీఐ డిప్లొమా చేసి 2 to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటారో బాయ్స్ మేల్ కేటగిరీస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే జాబ్ అయితే ఇస్తున్నారండి. మీకు శాలరీ 15K నుంచి 25Kతో పాటు అకామిడేషన్ కూడా మీకు ఫ్రీగా అనేది మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరి ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక కావలి లొకేషన్, నెల్లూరు డిస్ట్రిక్ట్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకే, లొకేషన్ ఎక్కడి నుంచి అంటే కనుక హైదరాబాద్ లొకేషన్ చూసుకున్నట్లయితే మనకి హైదరాబాద్లో అయితే చాలా అంటే చాలా అప్డేట్స్ వచ్చాయన్నమాట, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, పిఎస్ఎం కన్సల్టెన్సీ అనేటువంటి కంపెనీ వాళ్ళు సివిల్ ల్యాబ్ టెక్నీషియన్ కింద వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే కనుక డిప్లొమా కానీ లేదా బీటెక్ కానీ చేసి ఉండాలన్నమాట. ఎక్స్పీరియన్స్ మీకు 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. జెండర్ ఓన్లీ మెయిల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 15K నుంచి 20K వరకు వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది మరి లొకేషన్ ఇది ఎక్కడ అంటే మెహదీపట్నం, హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మనకి మహేశ్వరి హోమ్ కేర్ సర్వీసెస్ వాళ్ళు ప్యాకింగ్ స్టాఫ్ కింద వీళ్ళు బోత్ మేల్ అండ్ అలాగే ఫీమేల్ కేటగిరీస్ని అయితే హైర్ చేసుకోవడం జరుగుతుంది. శాలరీ మీకు 15K నుంచి 20K వరకు ఉంటుంది. దాంతోపాటు ఫ్రీ ఫుడ్ అండ్ అలాగే ఫ్రీ రూమ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాం, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి శిల్ప ఎలక్ట్రిఫికేషన్ అనేటువంటి కంపెనీ వాళ్ళు మనకి అకౌంటెంట్ కింద అండ్ అలాగే నెక్స్ట్ పోస్ట్ వచ్చి సైట్ సూపర్వైజర్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట. ఈ కంపెనీ నుంచి మనకి 2 జాబ్ పోస్టులు అయితే మనకి మెన్షన్ చేయడం జరిగింది. అకౌంటెంట్ కింద మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ బీకామ్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అకౌంటెంట్ అంటే మీకు బీకామ్లో అకౌంట్స్ సైడ్ సంబంధించి ఫైనలైజేషన్ ఆఫ్ అకౌంట్స్, స్టేట్మెంట్స్ వీటి గురించి మీకు తెలిసి ఉండాలి. మినిమం 2 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓన్లీ మెయిల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట అకౌంటెంట్ కింద. ఓకేనా, అండ్ అలాగే సైట్ సూపర్వైజర్ కూడా మనకు ఓన్లీ మెయిల్ కేటగిరీస్ అనండి. అండ్ అకౌంటెంట్ కింద మీ శాలరీ ఎంత అంటే కనుక 25K ఉంటుంది అనమాట, 25,000 అండి. మీకు లొకేషన్ ఇది ఎక్కడ అంటే బల్కంపేట్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సైట్ సూపర్వైజర్కి వచ్చేసరికి మీకు ఎలిజిబిలిటీ డిప్లొమా చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అనమాట. జెండర్ మేల్ కేటగిరీ. శాలరీ మీకు సైట్ సూపర్వైజర్ కింద 20K 20,000 అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే హైడర్ టెక్స్టైల్స్ వాళ్ళైతే సేల్స్ స్టాఫ్ కింద ఇంటర్ ఎనీ యూజీ ఎనీ డిగ్రీ చేసినటువంటి దాంతోపాటు మీకు 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ యొక్క సేల్స్ స్టాఫ్కి సంబంధించి ఫీల్డ్లో. ఓకే, ఓన్లీ మేల్ కేటగిరీస్ మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది. మీకు శాలరీ అనేది 18K అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను కాబట్టి ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే దుత్తా ప్రింట్ యాడ్స్ అనేటువంటి కంపెనీలో మీరు సూపర్వైజర్గా మీకు జాబ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మరి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే కనుక ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ ఎనీ పీజీ కానీ చేసి ఉండాలి. 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలన్నమాట సూపర్వైజర్ పోస్ట్కి. ఓకేనా, జెండర్ ఓన్లీ మెయిల్ కేటగిరీస్. శాలరీ మీకు 20K ఉంటుంది. ఓకే, లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక వైశాలి అపార్ట్మెంట్, అమీర్పేట్, హైదరాబాద్ లొకేషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ కంపెనీ చూస్తున్నట్లయితే మనకి ఇది అడ్వాన్స్డ్ కూలింగ్ సొల్యూషన్స్ అనేటువంటి కంపెనీలో మీరు రిసెప్షనిస్ట్గా జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. మీకు ఈ రిసెప్షనిస్ట్కి సంబంధించి మీకు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అంటే ఇంటర్ కానీ 10th కానీ ఎనీ డిగ్రీ కానీ ఉండాలి. ఓన్లీ ఫ్రెషర్స్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట, ఫీమేల్ కేటగిరీస్ ఓన్లీ. ఓకే, అండ్ మీ శాలరీ అనేది స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్స్ అయితే 8K ఉంటుందండి. లేదు మాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉందంటే మీకు 10K ప్లస్గా ఉంటుంది అనమాట. లొకేషన్ ఇది ఎక్కడ అంటే కనుక ముషీరాబాద్, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేది సివిల్ ఇంజనీర్ జాబ్ అనమాట. మీకు ఎలిజిబిలిటీ అయితే డిప్లొమా కానీ బీటెక్ కానీ
బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి క్వాలిఫికేషన్. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్. శాలరీ మీకు 18K నుంచి 28K వరకు ఉంటుంది. లొకేషన్ మీకు రంగారెడ్డి, హైదరాబాద్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కింద ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే మాధవాంజీ హాస్పిటల్స్లో మీకు పర్సనల్ అసిస్టెంట్ కింద వీళ్ళైతే జాబ్ రోల్ మెన్షన్ చేశారనమాట. ఈ పర్సనల్ అసిస్టెంట్కి మీకు ఉండాల్సినటువంటి ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ చేసి ఉండాలి. అండ్ అలాగే మీకు ఉండాల్సినటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే కనుక 2 to 3 years అయితే ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా ఉండాలి. ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. ఇది మీకు శాలరీ ఎంత అంటే 30K 30,000 అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇది లొకేషన్ ఎక్కడ అంటే శ్రీశైలం హైవే హైదరాబాద్ అనమాట. శ్రీశైలం హైవే హైదరాబాద్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే సునీత డిజైనర్ బొటిక్లో అయితే మీకు కంప్యూటర్ ఆపరేటర్ కింద 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫీమేల్ కేటగిరీస్ని వీళ్ళు హైర్ చేసుకోవడం జరుగుతుంది. మీకు శాలరీ అనేది 15K నుంచి 20K వరకు ఉంటుంది. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కోకపేట హైదరాబాద్ లొకేషన్ అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. ఇక్కడతో మనకి హైదరాబాద్ లొకేషన్ నుంచి అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. నెక్స్ట్ లొకేషన్ ఎక్కడి నుంచి అన్నవరం లొకేషన్ నుంచి చూసుకున్నట్లయితే మనకి విజయవాడ సైడ్ అనమాట. గన్నవరం, మచిలీపట్నం ఈ లొకేషన్స్ నుంచి అయితే అప్డేట్స్ వచ్చాయి. సో మనకి గన్నవరం లొకేషన్ నుంచి ఫస్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే జాహ్నవి ఫిజియోథెరపీ హాస్పిటల్లో వార్డ్ బాయ్ కింద వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. మీకు ఎలిజిబిలిటీ ఇంటర్ కానీ 10th కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయిన పర్లే, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయిన పర్లే. జెండర్ ఓన్లీ మేల్ కేటగిరీస్ అనమాట. మీకు శాలరీ అనేది 12K అనేది ఉంటుంది. ఇది మీకు లొకేషన్ ఎక్కడ అంటే కనుక మెయిన్ రోడ్ గన్నవరం, కృష్ణా డిస్టిక్ అండి. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ లొకేషన్ మచిలీపట్నం అనమాట. మచిలీపట్నంలో మనకి మీ యొక్క కంపెనీ నేమ్ ఏంటి అంటే కనుక వై నాట్ రెడీమేడ్స్ అనేటువంటి కంపెనీలో మీకు సేల్స్ స్టాఫ్ కింద వీళ్ళైతే జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. మీకు ఇంటర్ కానీ 10th కానీ చేసి ఉండాలి. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయినా పర్లేదు అనమాట. అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఓన్లీ మేల్ కేటగిరీస్కి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉందండి. ఓకేనా. మీకు శాలరీ మీకు ఎంత అంటే కనుక 10K శాలరీ అనేది ఉంటుంది అనమాట. ఇది లొకేషన్ ఎక్కడ అంటే కనుక మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్ అండి. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తుంది కాబట్టి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ మచిలీపట్నం నుంచి నక్షత్ర ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్లో అయితే మీకు ఇస్తున్నటువంటి జాబ్ ఏంటి అంటే సూపర్వైజర్ అండ్ అలాగే స్టీవార్డ్ కింద వీళ్ళైతే హైర్ చేసుకుంటున్నారు. ఇంటర్ కానీ లేదా ఎనీ డిగ్రీ కానీ మీరు చేసి ఉండాలి క్వాలిఫికేషన్. బోత్ ఫ్రెషర్స్ అయినా పర్లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. అండ్ స్టీవార్డ్ కింద మీకు శాలరీ 9K ఉంటుంది. సూపర్వైజర్ కింద 12K అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ ఇది మచిలీపట్నం. కాంటాక్ట్ డీటెయిల్స్ అని కింద ఇస్తాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజమండ్రి లొకేషన్ నుంచి మనకి అప్డేట్స్ ఏమొచ్చాయనేది చూద్దాం. సో ఈ రాజమండ్రి లొకేషన్లో అప్డేట్స్ నాకు కొన్ని వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగిందనమాట. అవి మీతో షేర్ చేసిన. హార్లిక్స్ ఫ్యాక్టరీ గురించి కూడా నేను అడగడం జరిగిందండి. సో దాని గురించి అప్డేట్ రావడానికి మనకు కొంచెం టైం పట్టిద్ది. ఓకే. మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి వాంటెడ్ స్టాఫ్ అనమాట. ఎక్కడ అంటే కనుక ఏపీఎస్ఆర్టీసీలో మనకి పార్సల్ ఆఫీస్లో మనకి మీకు స్టాఫ్ అనేది కావాలి అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. బయట బోర్డు పెట్టారు. మా వాట్సాప్ గ్రూప్లో ఒకసారి అయితే అది ఫోటో తీసి పెట్టడం జరిగింది. అది ఆ అప్డేట్ మీతో షేర్ చేస్తున్నాను. మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద ఇస్తాను. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ కానీ శాలరీ కానీ ఏది మెన్షన్ చేయలేదు. ఈ ఏపీఎస్ఆర్టీసీలో మాకు ఆఫీస్ స్టాఫ్ అయితే కావాలి అని చెప్పేసి వీళ్ళు జస్ట్ మెన్షన్ చేయడం జరిగింది. లొకేషన్ రాజమండ్రి లొకేషన్ అనమాట. ఓకేనా. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కంపెనీ వచ్చి మనకి రాజమండ్రి లొకేషన్ నుంచి పీడియాట్రిక్ హాస్పిటల్లో మనకి టెక్నీషియన్గా వీళ్ళు జాబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి ఎటువంటి క్వాలిఫికేషన్ మెన్షన్ చేయలేదు. ఇది అడ్రస్ ఎక్కడ అంటే తిలక్ రోడ్ రాజమండ్రి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. నెక్స్ట్ కంపెనీ మనకి రాజరాజేశ్వరి స్క్రీన్ అండ్ ఆఫ్సెట్ ప్రింటర్స్ వాళ్ళు అయితే డిటిపి ఆపరేటర్ కింద ఇంటర్ ఎనీ డిగ్రీ చేసినటువంటి విత్ 3 to 4 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఈ యొక్క డిటిపి ఆపరేటర్కి సంబంధించి బోత్ మేల్ అయినా పర్లేదు, ఫీమేల్ కేటగిరీస్ అయినా పర్లేదండి. మీకు ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. మీకు శాలరీ అనేది 10K నుంచి 15K వరకు ఉంటుంది. అండ్ అది ఇంకో విషయం ఏంటంటే మీరు ఆల్రెడీ
ఎక్కువ ఎక్స్పీరియన్స్ వాళ్ళనుకోండి 3+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ బేస్ చేసి మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది లొకేషన్ ఎక్కడ అంటే జాంపేట, రాజమండ్రి అనమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ కింద ఇస్తాను. మీకు అప్ టు 4 వేకెన్సీస్ వరకు ఉన్నాయండి. ఓకే. అండ్ నెక్స్ట్ కంపెనీ మనకి హ్యాపీ మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అయితే స్టోర్ మేనేజర్, క్యాషియర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఈ కంపెనీ వాళ్ళు మల్టిపుల్ లొకేషన్స్ అయితే ఇందులో మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది కాబట్టి వీడియో స్కిప్ చేయొద్దు. సో ఈ స్టోర్ మేనేజర్కి మీకు ఎక్స్పీరియన్స్ 2 to 4 ఇయర్స్ ఉండాలి, ఎన్ని డిగ్రీ చేసి ఉండాలి, మీ క్వాలిఫికేషన్ శాలరీ మీకు 20K నుంచి 25K వరకు ఉంటుంది. దాంతోపాటు ఈఎస్సి, పిఎఫ్ ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ క్యాషియర్స్ దగ్గరికి వచ్చేసరికి 6 months నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ ఎంటర్ కానీ ఎనీ డిగ్రీ కానీ. శాలరీ 16,000 నుంచి 18,000 వరకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతోపాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి, ఈఎస్సి, పిఎఫ్ కూడా ఉంటుంది. ఓకే. సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అయితే మాత్రం ఫ్రెషర్స్ మాత్రమే వీళ్ళకి ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట. ఓకే. మీకు ఫ్రెషర్స్ ఓన్లీ అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ 10th కానీ ఇంటర్ కానీ ఉండాలి. మీకు ఇది శాలరీ ఎంత అంటే కనుక 16K నుంచి 18K వరకు ఉంటుంది. దాంతోపాటు ఇన్సెంటివ్స్, ఈఎస్, పిఎఫ్ కూడా యాడ్ చేస్తున్నారు. మరి ఇన్ని చెప్పాను కదండి లొకేషన్స్. ఇప్పుడు ఏమేంటి అంటే కనుక గుంటూరు లొకేషన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు, తిరుపతి అండ్ అలాగే కుప్పం, తుని, నూజివీడు లొకేషన్స్ నుంచి అయితే ఈ బ్రాంచ్ వాళ్ళు మనకి హైరింగ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి హెచ్ఆర్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా. సో ఈ రోజుతో మనకి జాబ్ అప్డేట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. ఇంకా కొంతమంది అడిగినటువంటి సబ్స్క్రైబర్స్ కామెంట్ పెట్టారు కదండి, ఆ జాబ్ అప్డేట్స్ కూడా ఇంకా నేను అవి కలెక్ట్ చేయడంలో, సెర్చ్ చేయడంలో ఉన్నాను. అవి వచ్చినప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంకా మీకు ఏ సెక్టర్లో కావాలి, ఏ లొకేషన్ నుంచి కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.